నమస్తే సార్. వంశీ మా ఫాదర్ సార్. ఓకే సార్. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. అర్థం చేసుకుని సద్విమర్శ చేయండి. అంతేగాని గూగుల్ డేటా సెంటర్ ఇప్పుడు వచ్చింది, ఏదో మాట్లాడతారు. అసలు వాళ్ళు మాట్లాడుతున్న దానికి ఏదైనా అదే. ఇప్పుడు భోగాపురం ఎందుకు వేస్ట్, ఎయిర్పోర్ట్ ఎందుకు, ఎర్ర బస్సు లేని చోట ఎయిర్ బస్ అవసరమా అని జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. ఇవాళ నేనే దిగుతాను. ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సింది. వీళ్ళు మాట్లాడుతున్నవి ఏవైనా ఉంటున్నాయంటే ఇవి కేంద్ర ప్రభుత్వం అనుమతితో వచ్చింది. రాష్ట్రంలో ఇవాళ దార్శనిక నాయకత్వం, ఒక విశ్వాసం రగిల్చగలిగిన నాయకుడుగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టి ప్రతిఫలితాలు ముందుకు వస్తున్నారనే విషయాన్ని తెలుసుకోవాలి తప్పిస్తే ఊరికే ఈ రకంగా మాట్లాడడం, ఒక ఏదో తెలిసిన కొంతమంది మీడియాతో మాట్లాడడం, వెళ్ళిపోవడం, ప్రశ్నలు తీసుకోకపోవడం. మీరు ఇట్లాంటి వాటి మీద డిబేట్ చేయగలిగితే, మీలో ఎవరైనా దమ్మున్న నాయకుడు ఉంటే, నిజంగానే మీరు చెప్తున్న దాంట్లో వాస్తవం ఉందని సత్తా ఉన్న నాయకుడు ఎవడన్నా ఉంటే రండి, డిబేట్కి వస్తే తెలిసిపోతాయి. ఎప్పుడు వచ్చాయి, అనుమతులు ఎక్కడి నుంచి వస్తాయి, ఎప్పుడు మొదలు పెట్టారు. ఎప్పుడో 2017లో మొదలుపెట్టిన భోగాపురం కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన దాన్ని మేము తెచ్చామంటే అప్పుడు ఎవరు అధికారంలో లేని, కేంద్రంలో రాష్ట్రంలో ఎన్డీఏ కదా. ఇటువంటి డొంక తిడుగు మాటలు మాట్లాడడం, అబద్ధాలు చెప్పేసి ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేయడం. ప్రజలు విఘ్నులు. గతంలో వీళ్ళ మోసాలను చూశారు, వీళ్ళ దౌర్జన్యాలు చూశారు, వీళ్ళ కబ్జాలను చూశారు, వీళ్ళ అక్రమాలను చూశారు. కాబట్టి వీళ్ళని శాశ్వతంగా రాజకీయ సమాధి కట్టడానికి ప్రజలు ఎదురు చూస్తున్నారు. మీ గుంత మీరే దవ్వుకుంటున్నారనే విషయాన్ని వైఎస్ఆర్సీపీ నాయకులు అర్థం